దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క పాద సన్నిధిలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క ఉచితమైన కృప మనందరికీ తోడుగా ఉంటా ఉన్నది కనుకనే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతా ఉన్నాం. మనం చేసేటువంటి ప్రతి పనిలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా సరే కొద్దిగా అనారోగ్యము లేకపోతే కొన్ని విషయాలలో వ్యతిరేకతలు కలుగుతున్నా మీరు బాధపడవద్దు, కానీ ప్రార్థన చేయండి. దేవుడు అన్ని విషయాలలో మీకు విజయాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. బైబిల్స్ తీసుకోండి. మీ బైబిల్ నోట్స్ కూడా అవకాశం ఉంటే తీసుకొని రాసుకోండి. అవసరమైనప్పుడు మళ్ళీ మీరు వాటిని ధ్యానం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 18వ కీర్తన 19వ వచనంలో ఒక మాట చదువుకొని ధ్యానం చేసుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ వచన భాగాన్ని మనం గమనించినప్పుడు భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, నన్ను ఆయన తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. నన్ను ఆయన తప్పించారు అంటే ఏదో ఒక ఆపద, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు అనేటువంటిది దావీదు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి మాటలే. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు తన మందను మేపుతూ మందను కాచుతూ ఉన్నటువంటి సమయమున ఒకానొక సమయమున ఒక ఎలుగుబంటి వచ్చి మందలో ఉన్నటువంటి గొర్రెలు చంపివేయటానికి ప్రయత్నం చేసింది. ఒకసారి ఒక సింహం వచ్చింది కదా, కానీ దావీదు వాటితోటి పోరాడి వాటిని జయించి తన మందను కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు బాలుడుగా ఉన్నటువంటి సమయమున సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు అంటే బలవంతుడైనటువంటి గొల్లియాతుని యుద్ధం చేసి చంపాడు అంటే అది దావీదు గొప్పతనం అనేటువంటిది అందులో కొంచెము కూడా 1% కూడా లేదు. కేవలము దేవుడు తోడుగా ఉండటం వల్లే. అవును కదా, పెద్దవాడు సైతము క్రూర మృగము కనిపిస్తే పారిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ అటువంటి క్రూర మృగమును, బలము కలిగినటువంటి సింహమును, ఎలుగుబంటిని దావీదు చీల్చివేసినటువంటి వాడుగా ఉన్నాడు. 6 మూరల జానెత్తున్నటువంటి గొల్లియాతును కేవలము ఒక చిన్న రాయితోటి కొడితే గొల్లియాతు ముందుకు పడిపోయినప్పుడు దావీదు అతన్ని చంపివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బాలుడుగా యవనసుడుగా ఉన్నటువంటి వాడు అంత బలవంతుడైనటువంటి గొల్లియాతుని చంపగలడా? వాస్తవంగా చంపలేడు. కానీ దావీదు ఆ యుద్ధము చేసినటువంటి సమయమున యుద్ధము చేసింది దావీదు కాదు, కానీ దేవుడే దావీదుకు బదులుగా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దావీదుకు బదులుగా దేవుడు యుద్ధం చేశాడు. అందుకే యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు దావీదు యుద్ధం చేసేటువంటి సమయమున
మందలు కాసేటువంటి సమయమున అటువంటి శూర కార్యాలను, బలము కలిగినటువంటి కార్యాలను ఎందుకు జరిగించాడు దేవుడు దావీదు జీవితంలో అంటే, ఎందుకు దావీదును విడిపించాడు అంటే, దావీదంటే దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు అంటున్నటువంటి ఆ మాట, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తప్పించేవాడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం కదా, ఈ లోకంలో మనం అడుగులు వేస్తూ ఉన్నాం. లోకములో మనము నడిచేటువంటి సమయమున లోకాధికారిగా ఉన్నటువంటి అపవాది మన మీదకు ఒక్కొక్కసారి గొల్లియాతులాగా బలము కలిగి వస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన హృదయాన్ని వశపరచుకోవటానికి, మనలను జయించడానికి ఒక బలమైన సింహంలాగా వస్తూ ఉంటాడు. అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుతున్నా అని వాడు మన వైపు వస్తూ ఉన్నాడు. మింగటమే ఒకేసారి వాడు బలము కలిగినటువంటి ఎలుక వంటిలాగా వస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకేసారి వాడి శోధనలో మనం పడకపోవచ్చు. నెమ్మదిగా మనము జారిపోయేటువంటి రీతిగా మన పాదాలు జారటానికి మన అడుగులను బలహీనంగా చేస్తూ ఉంటాడు వాడు. ఆదాము హవ్వలు దేవుని యొక్క మాట ప్రకారంగా తినవద్దని చెప్పినటువంటి ఆ పండు తినకుండానే ఉన్నారు కొన్ని దినాలు. కానీ ఆదాము లేనటువంటి సమయమున హవ్వ సాతాను వచ్చి ఆ పండు తింటే మీరు సరిపోతారా, మీరు చావనే చావరు అని చెప్పినప్పుడు హవ్వ ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాన్ని చూసిందో వెంటనే అది ఎలా కనిపించిందంటే రమ్యముగా కనిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, రమ్యముగా కనిపించినప్పుడు చూద్దాము, చావరని అపవాది చెప్పాడు కదా అని ఆ పండు తినడం ప్రారంభించింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అధిగమించి ప్రతి దినము సాయంకాల సమయమున దేవుని యొక్క మాటలు వింటూ ఉండి కూడా అపవాది మొదటిసారి వచ్చి చెప్పినప్పుడు ఆ పండు తినింది, పాపంలో పడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అపవాది మనలను మొట్టమొదటిసారిగా శోధిస్తున్నప్పుడు వాడు వెంటనే బలంగా మన దగ్గరికి రాడు. చాలామంది అనుకుంటారు మనము క్రిస్మస్ కిడ్స్లో వేసినట్లుగా, కొన్ని నాటకాల్లో చూసినట్లుగా అపవాది అంటే బ్లాక్ డ్రెస్, నల్ల వస్త్రాలు వేసుకొని ఏదో దాని మీద కొన్ని తెల్ల చారలు స్కెలిటన్గా ఎముకల్లాగా ఉన్నటువంటి రీతిగా కనిపిస్తాడు, భయంకరంగా ఉంటాడని అనుకుంటారు వాడి కార్యాలను బట్టి. కానీ అపవాది మన ముందుకు అంత భయంకరంగా ఎప్పుడు రాడు. ఎందుకంటే వాడు అలా వస్తే వాడికి ఎవరు లోబడరు, భయపడి పారిపోతారు. వాడు ఎలా వస్తాడంటే చాలా అందంగా వస్తాడు. అందంగా వచ్చి మనలను మోసపుచ్చుతాడు కదా. మోసపూరితమైనటువంటి మాటలు మనకు తెలియజేసినప్పుడు మనలను అట్రాక్ట్ చేస్తాడు, ఆకర్షిస్తాడు. నెమ్మదిగా మనం పడిపోతాం. ఆ పండు గనక చూడగానే అది రమ్యముగా కనిపించక కుళ్ళిపోయినట్లుగా, పురుగులు పడినట్లుగా కనిపిస్తే హవ్వ దాన్ని తినేటువంటిదేనా నాటి దినాన? ఆలోచన చేయండి. పాపము కూడా మనలను ఎలాగా అట్రాక్ట్ చేస్తుందంటే అది రమ్యంగా కనిపిస్తుంది. మందు తాగటానికి, డ్రింక్ చేయటం అలవాటు లేకపోతే అలవాటు ఉన్నటువంటి స్నేహితుడు వచ్చి చెప్తాడు, కొంచెం టేస్ట్ చూడరా, సిప్ చేయి, 2-3 గుట్టకలు వేయి, నీకు నచ్చకపోతే వదిలే అంటారు. మత్తు పదార్థాలు కూడా బానిసలు అయ్యేటువంటి వారు
ఏం చెప్తారంటే, కొంచెం టేస్ట్ చూడు, రుచి చూడు, నువ్వు ఎట్లాంటి హాయిని అనుభవిస్తావో, ఏ లోకాలకు వెళ్ళిపోతావో చూడు, నీ బాధలన్నీ మర్చిపోతావు, నీ కష్టాలన్నీ నువ్వు మర్చిపోతావు అని మనలను శోధించడం మొదలుపెట్టినప్పుడు మనం అది తీసుకుంటే ఆ మత్తు పదార్థం మనము లోకమును విడిచినటువంటి ఆలోచన, అంటే మత్తులో తేలియాడిపోతూ ఉంటారు. మందు తాగినటువంటి వాడు ఏమి తెలియనటువంటి స్టేజ్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు, అంటే తన మీద తన కంట్రోల్ లేకుండా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మనము నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటాం. ఊబి అనేటువంటిది కూడా మనము ఒక అడుగు వేస్తే రెండవ అడుగు వేసిన తర్వాత, అలా 4 అడుగులు వేసిన తర్వాత 5వ అడుగు మనం వేయటానికి మనకు పాదము క్రింద నేల దొరకనటువంటి పరిస్థితి. మనము క్రమంగా ఇంకా లోపలికి వెళ్ళిపోవటమే కానీ బయటికి రాకుండా ఉంటాం. అటువంటిది పాపం అలా ఉంటుంది. అందువలన మనము దానికి దాసోహమైపోతాం. మనము ఆ రీతిగా మనం ఉంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 17వ కీర్తనలో 4వ వచనంలో మనము దేవునికి ఎప్పుడు ఇష్టముగా ఉంటాము అంటే, నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఎప్పుడు ఇష్టముగా ఉంటాము. ఇష్టంగా ఉంటే దేవుడు నన్ను కాపాడతాడు, తప్పిస్తాడని 18వ కీర్తనలో మనం మాట్లాడినటువంటి మాట, దేవుడు చెప్పిన మాట విన్నాం కదా. మనం ఇష్టంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, పాపమును అధిగమించిన వాళ్ళు, రక్షించబడి దేవుని సన్నిధిలో వారి జీవితాలు దేవునికి సమర్పించుకున్న వాళ్ళు అందరూ ఇదే లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఇదే ఆశలున్నటువంటి అపరిశుద్ధమైన లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవునికి జీవితాలు సమర్పించుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ పడిపోతూ ఉన్నారు. అలా పడిపోకుండా ఉంటున్నారు చూసారా, వారిని గురించి ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నా. దావీదు ఎలా ఉన్నాడంటే, దేవుని యొక్క మాట ఏదైతే తెలియజేయబడతా ఉందో, దేవుడు ఎలాగైతే ఇలా నడు దావీదని దావీదుకు తన మార్గాన్ని సూచించినటువంటి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటలో దావీదు తప్పిపోలేదంట. ఆ మాటను పట్టుకొని ఆ మాటలోనే దావీదు నిలిచి ఉండి తన జీవితాన్ని నడిపిస్తా ఉన్నాడు, నడుచుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటా ఉన్నాను. నా పాదాలు దేవుని సన్నిధిలో ఆయన మాటలోనే నడుస్తూ ఉన్నాయా, అడుగు వేస్తూ ఉన్నాయా, లేకపోతే కాలు ఏమైనా జారిపోతా ఉందా, ప్రక్కకు వెళ్ళిపోతున్నానా మార్గం తప్పి పరిశీలన చేసుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు కూడా నేను కూడా మనం చేయాల్సినటువంటి పని. మనకు దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఈ రీతిగా టీవీలో మనం చూసినప్పుడు, కొన్నిసార్లు యూట్యూబ్లో దేవుని యొక్క వర్తమానాలు మనం వింటున్నప్పుడు, ఎక్కడైనా ఓపెన్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు, కొన్ని పాటలు మనం వింటున్నప్పుడు, ఏదో ఒక రీతిగా కరపత్రికలు చదువుతున్నప్పుడు, మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, వారి సంభాషణల ద్వారా, ఇతర సాక్ష్యాల ద్వారా ఏదో ఒక రీతిగా దేవుని యొక్క మాటలు మనం వింటా ఉన్నాం. మన జీవితాలకు కావలసినటువంటి కొన్ని మాటలు వారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? విని విడిచిపెడుతున్నాం, అంతే. మనం చేయాల్సినటువంటి పని మనం విడిచిపెట్టడానికి ఆ సమయమున ఆ మాటలు దేవుడు మనతోటి మాట్లాడటంలా, ఆ మాటలు మనం గ్రహించాలి, ఆ మాటలలో మన జీవితాలను కట్టుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. మీరు కట్టుకుంటున్నారా? మొట్టమొదటి దేవుని యొక్క మాటలు వినేటువంటి సమయంలో శ్రద్ధగా మనం వినాలి. ఎప్పుడు ఈ మాట నేను చెప్తా ఉంటా, దేవుని వాక్యంలో ఉన్న మాట, దేవుని మాట మనం శ్రద్ధగా వింటేనే మన హృదయంలోనికి ప్రవేశించడానికి మనం ద్వారము తెరుస్తాము.
మనం ద్వారము మూసివేస్తే మన చెవిలో కూడా మాట వెళ్ళం, మన హృదయంలోకి ఎలా వెళ్తాయి? దేవుని మాటలు మీరు వినటం ప్రారంభించండి. విన్నటువంటి మాట దేవుడు మీతో మాట్లాడినప్పుడు వాటిని ఆలకించండి, ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడాడు? మీరున్నటువంటి పరిస్థితి దేవునికి తెలుసు కదా. మీ హృదయము ఎలా ఉంది? సంతోషంగా ఉందా, దుఃఖంగా ఉందా? చాలామంది హృదయాలు ఎలా ఉంటున్నాయంటే పైకి సంతోషంగానే వారు ఆ సినిమా చూసే టైంలోనో, ఆ జోకులు వేసేటువంటి ఆ సమయంలోనో, ఆ ఆటల సమయంలోనో ఆ ఒక గంట మాత్రమే సంతోషంగా ఉంటారు. కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. మీ పరిస్థితి ఏంటి? తర్వాత మీ జీవితం ఏంటి? మీ భవిష్యత్తు ఏంటి? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతా ఉంది? ఒక ప్రశ్న వేసుకోండి. ఈ లోకములో మనము జీవించడము, ఈ లోకయాత్ర మనం ముగిస్తే మన జీవితం అంతం కాదు, అక్కడి నుంచే ప్రారంభం కాబోతా ఉందని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం కష్టపడవచ్చు, కానీ ఆ తర్వాత మన జీవితము ఎలా ఉండబోతా ఉంది? అప్పుడు కూడా కష్టమేనా? ఈ లోకంలో మనం సుఖంగా ఉండొచ్చు, మత్తు పదార్థాలకు బానిసలంగా అయిపోయి ఏదో ఒక చెడు వ్యసనాలతో ఉంటే, డబ్బులు సంపాదించుకుంటే చాలు, లగ్జరియస్ లైఫ్ ఉంటే చాలు అని అనుకుంటే అది భ్రమ మాత్రమే, భ్రమ మాత్రమే. ఖచ్చితంగా అది భ్రమే. ఆ తర్వాత మన జీవితము ఎక్కడ ఉంటుంది? మీ జీవితం ఎలా ఉండబోతా ఉంది? తల్లిదండ్రులారా, మా బిడ్డలు బాగా చదువుకున్నారు, బాగా తెలివి కలిగిన వాళ్ళు, మంచి ఉద్యోగాలు, నెలకు 4-5 లక్షల జీతం సంపాదిస్తూ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారండి మా పిల్లలు. వారికి భాగస్వాములను కూడా అక్కడే వాళ్ళు చూసుకుంటున్నారు, లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళని మేము వివాహం చేస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళ కుటుంబం బాగా ఉన్నది అని ఈ లోకరీతిగానే తల్లిదండ్రులారా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వారు ఎక్కడ ఉండబోతా ఉన్నారు? ఈ లోకంలో వాళ్ళు బ్రతికితే 60-70 సంవత్సరాలు బ్రతుకుతారు, మహా అయితే 80 సంవత్సరాలు. ఆ తర్వాత యుగ యుగంలో వాళ్ళు ఎక్కడ ఉండబోతా ఉన్నారు? వారికి మీకు వాక్యం తెలుసు కదా, వాళ్ళకి మీరు బోధిస్తూ ఉన్నారా? తెలియజేస్తూ ఉన్నారా? వారిని మీతో పాటు మందిరానికి తీసుకువెళ్తున్నారా? ప్రేయర్కి తీసుకువెళ్తున్నారా? మీతో ప్రార్థన జరుగుతుంటే వాళ్ళు కూర్చోగలుగుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? వాళ్ళకి బైబిల్ చదవటం నేర్పిస్తున్నారా? హెచ్చరిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ ఉంటారు? దేవుని యొక్క మాటలు వింటే ఆ మాటలను బట్టి వాళ్ళు ఎలా ఉండాలంటే ఆ మాటలు నిలిచి ఉండాలి. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటా ఉన్నాను. నువ్వు కాపాడబడితేనే, నిన్ను నువ్వు కాపాడుకున్నటువంటి ఆ స్థితిలో ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు, నువ్వు దేవునికి ఇష్టరాలిగా ఉంటావు. అక్కడే చెప్తున్నటువంటి మాట 17వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాళ్ళు జారలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గములో నా నడక దావీదులాగా నేను స్థిరపరచుకున్నాను అనేటువంటి సాక్ష్యం మీరు చెప్పగలగాలి. నా పాదం జారలేదు, నా కాలు జారలేదు. జారితే ఏమైపోతుంది? పడిపోతావు. కొంచెం జారినా పడిపోతావు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి, ఆయన మార్గంలో నిలిచి ఉండాలి, ఆయన మార్గంలో నడిచేటువంటి అనుభవంలో నువ్వు ఉండాలి. 4వ కీర్తనలో అక్కడ ఒక మాట వ్రాయబడింది కదా, ఏమంటా ఉన్నాడు అక్కడ కీర్తనకారుడు అంటే, కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటున్నటువంటి మాట, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవునికి నీవు ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటే
నీ కుటుంబము దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు చేసేటువంటి పని, నువ్వు చేసేటువంటి ఉద్యోగము, నువ్వు చేసేటువంటి వ్యాపారము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉంటే నిన్ను బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు ఒక మంచి బార్ పెట్టుకొని, లేకపోతే ఏదో మత్తు పదార్థాలు నువ్వు గవర్నమెంట్కి తెలియకుండా అమ్మేటువంటి ఆ వ్యాపారం నువ్వు చేస్తూ ఉంటే ఆ దేవునికి ఇష్టమైంది కాదు. జాగ్రత్త. దానిలో నువ్వు లక్షలు కోట్లు సంపాదించినా 10 కోట్లలో నువ్వు 1 కోటి రూపాయలు దేవునికి దశభాగంగా ఇస్తా ఉన్నా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండవు, ఇష్టాలుగా ఉండవు, నువ్వు జారిపోయినట్లే. నువ్వు ఇచ్చేటువంటి కానుకలను బట్టి, అర్పణలను బట్టి దేవుడు సంతోషించడు. కానీ నీ హృదయం దేవుని మార్గంలో స్థిరంగా ఉన్నదా లేదా? నిలిచి ఉన్నావా? నువ్వు చేసినటువంటి పని దేవునికి ఇష్టమైందా లేదా? దేవుడు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఇష్టమైనటువంటి పను నువ్వు చేస్తే, ఇష్టమైనటువంటి రీతిగా నువ్వు నడిస్తే ఆయన శ్రద్ధ వహించేవాడుగా ఉన్నాడు నీ పట్ల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట, నేను ఆయనకు ఇష్టుడను. దావీదు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఇష్టమైనటువంటి రీతిగా తండ్రి మాటకు జవదాటకుండా అరణ్యములో మందను మేపుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి కీర్తనలు పాడినటువంటి వాడుగా ఉన్నాడు. సంతోషించాడు, దేవుడితో సహవాసము చేశాడు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచిన వాడుగా దావీదు ఉన్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టుడను, ఆయనకు ఇష్టడు. ఆయనకు ఇష్టునిగా నేనున్నాను కాబట్టి నాకు కలిగినటువంటి ప్రతి శ్రమలో, మీరు అనుకోవచ్చు దావీదు కూడా శ్రమలు వచ్చాయా? దావీదుకు వచ్చిన శ్రమల్లో అందులో మనకు ఒక భాగం కూడా రాలేదేమో. ఎన్ని కష్టాలు అనుభవించాడో దావీదు, ఎన్ని నష్టాలు భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చరిత్ర మీరు చదవండి, దావీదుని గురించినటువంటి వ్రాయబడినటువంటి మాటలు మీరు చదవండి, మీరే గ్రహించేవాళ్ళుగా ఉన్నారు. దేవుడు మీ కన్నులు తెరిచినప్పుడు మీరు చూసేవాళ్ళుగా ఉన్నారు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు అనేటువంటి మాట 18వ కీర్తన 6వ వచనంలో వ్రాయబడింది. నువ్వు దేవుని యొక్క మందిరానికే రావటంలా ఏం ప్రార్థన చేస్తావు? దేవుని సన్నిధిలోనికే నువ్వు వచ్చి నిలబడట్లా. కానీ దావీదు అంటున్నాడు, నేను ఆయన ఆలయములో నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించాడు. నేను మొర పెడితే దేవుడు నా మొర విన్నాడు. నేను కన్నీరు విడిస్తే నా కన్నీరు దేవుడు చూచాడు. వాటిని తుడిచివేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు మొర పెడతా ఉంటే ఎట్లాగా ఉంటున్నాడో తెలుసా? ఆయన దేవుని విడిపించడానికి తన చేయి చాపుతా ఉన్నాడు. చూడండి, 18వ కీర్తనలో 16వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడింది. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత స్థలములో ఉన్నాడు దేవుడు. ఎవరు సమీపించడానికి అవకాశం లేదు, అసలు దేవుడి సన్నిధిలోకి అడుగు పెట్టడానికి వీలైనంత మహిమలో దేవుడు అక్కడ ఉంటా ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములో ఉండి చెయ్యి చాపి పడిపోయినటువంటి దావీదును, అనగా అగాధములో శత్రువులో దావీదును చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి దావీదును ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుంటావు. గుంటలో నుండి సహోదరులు పడవేస్తే దావీదును లేవనెత్తుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే, ఏ శత్రువైతే దేవుడికి
అనుకూలంగా నడుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఏ శత్రువైతే దావీదుకి వ్యతిరేకంగా ఉన్నాడు, యోసేపుకి వ్యతిరేకంగా ఉన్నాడు, యోసేపును పడిపోయి ఉన్నటువంటి గుంటలో నుంచి వారి సహోదరులు పడవేశారు, యోసేపును లేపినటువంటి రీతిగా నిన్ను నన్ను దేవుడు లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి బయటకు తీస్తా ఉన్నాడు. బయటకు తీశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 18వ వచనంలో చూడండి, ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుడు మనలను ఆదుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియా దేవుడు బిడ్డలారా, దేవుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే నిన్ను ఆదుకుంటాడు. ఉన్నత స్థితిలో నిన్ను నిలవబెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి చేతి పనులను బట్టి, నువ్వు చేసేటువంటి ఆ పనులను బట్టి 18వ కీర్తనలో 24వ వచనంలో, కావున యెహోవా దృష్టికి నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. నువ్వు నిర్దోషత్వమును కలిగినటువంటి చేతులు ఉండాలి. నీ ఆలోచనలు, నీ పాదాలు, నువ్వు వేసేటువంటి అడుగులు, నువ్వు చేసే తలంపు, నీ నడక, అన్ని విషయాలలో అన్నిటి లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. ఆయన నిన్ను లేవనెత్తడం అంటే ఏదో నువ్వు ప్రభువాన్ని ప్రార్థన చేయడం కాదు. నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న జీవితాన్ని విడిచిపెట్టు, ఆలోచన విడిచిపెట్టు. నిర్దోషిగా నువ్వు ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలిగేటువంటి శ్రమలు నీ మీదకు వరద వలె వస్తూ ఉంటాయి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడినని కీర్తన గ్రంథంలో 3వ కీర్తనలో రాయబడింది. మనం ఎన్ని పరిస్థితులలో నడిచినా దానికి ఏ పేరైనా పెట్టుకోండి మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో అసమాధానము, విజయం లేని బ్రతుకు, మన జీవితం అంతా ఓటమిగానే ఉంది. ప్రతి పని, కుటుంబంలో తిరుగుబాటు, బిడ్డల తిరుగుబాటు, అన్ని విషయాల్లో మన జీవితంలో జరుగుతూ ఉంటే వాటన్నిటిలోంచి నిన్ను నీ కుటుంబాన్ని లేవనెత్తాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే ఇష్టమైన కార్యాలు దేవునికి చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాన్ని మీకు బయలుపరుస్తాడు. వాక్యంతో మాట్లాడినప్పుడు వాటికి లోబడండి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. దేవుడు మహాద్భుతంగా మీ జీవితాలు క్రమపరుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి మా యొక్క జీవితాన్ని, బిడ్డల జీవితాలను మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారు జీవించి వారి జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభువా మీ మార్గంలో వారు నడవడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి, బలపరచండి. శరీర సంబంధమైనటువంటి రీతిగా ఆత్మీయ జీవితంలో మీరు ఆశీర్వాదించి అభివృద్ధి దయచేసి మీరు రాకడకు సిద్ధపరచమని మీతో ఉండేటువంటి ఆ కృపను దయచేసి ప్రభువా యవనస్తులను, వృద్ధులను, చంటి బిడ్డలను, చిన్నవారిని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి ఆస్వాదించి వర్ధిల్ల చేయమని మహిమ గంట ప్రభావాలు మీ నామములకి ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలము ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.